ఒక్కసారి వీడియో చూడండి. చూశారు కదా, వీళ్ళు తెలంగాణ మహిళా మంత్రులు. నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అమ్మక్క సారక్క యొక్క జాతరకు ఆహ్వానించడానికి ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి కేసీఆర్ గారి ఫామ్ హౌస్ కు వెళ్ళారు. వీళ్ళు గతంలో ఆయన పట్ల విపరీతంగా విమర్శలు చేసిన వారే, పర్సనల్ గా కూడా, రాజకీయంగానే కాదు పర్సనల్ గా కూడా విపరీతమైన మాటలు, అనరాని మాటలు అన్న వాళ్ళే వీళ్ళిద్దరు మంత్రులు కూడా. వీళ్ళతో పాటు అందరు అన్నారు కాంగ్రెస్ వాళ్ళు. పర్సనల్ గా విమర్శలు చేసిన మంత్రులు కూడా వాళ్ళు అపాయింట్మెంట్ అడగగానే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చాడు కేసీఆర్ గారు. ఆయన ఎవరిని కలవడు, ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడు, ఆయన ఒక రాజులా ఫీల్ అవుతాడని ప్రచారం చేసిన వీళ్ళే ఇప్పుడు అడగగానే అపాయింట్మెంట్ దొరికింది. ఆయనకు సమ్మక్క సారక్క జాతరకు సంబంధించిన ఆహ్వాన పత్రిక ఇవ్వడం జరిగింది. వాళ్ళను కేసీఆర్ గారు ఎంతో ఆప్యాయతంగా ఆహ్వానించి, ఆ వీడియోలో చూసినట్టు సారే కూడా పెట్టారు. అంత ఆప్యాయత, అంత మంచితనం అనేది కేసీఆర్ దగ్గర ఉంటుంది. ఆయనను విమర్శించిన వాళ్ళను కూడా సత్కరించి మర్యాద పూర్వకంగా ఆహ్వానించి వాళ్ళతో కూర్చొని మాట్లాడి మంచి చెడ్డలన్నీ అరుసుకొని పంపించారు. అలా ఉంటుంది కేసీఆర్ గారితో. ఇదే మంత్రులు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు, మిగతా వాళ్ళ దగ్గర కూడా ఆహ్వానించడానికి వెళ్ళారు. కానీ ఎక్కడైనా ఇలా జరిగిందా? జరగదు. ఎందుకంటే కేసీఆర్ గారి హుందాతనం అనేది వాళ్ళు కల్లారా చూశారు. ఇన్ని రోజులు ఆయనను విమర్శించిన వాళ్ళే, అది ఫామ్ హౌస్, అది 1000 ఎకరాలు 100 ఎకరాలు అని చెప్పిన వాళ్ళే ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన ఆహ్వానం అందుకొని ఆయన ఇచ్చిన సారెను తీసుకొని వచ్చారు. ఇప్పటికైనా మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ కేసీఆర్ గారిని అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇప్పటికైనా అపాయింట్మెంట్ ఉంటే కలుస్తాడు, ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఉంటున్నాడు అని కనీసం ఇప్పటికైనా చెప్తే బాగుంటుంది. చెప్పకపోయినా సరే కానీ ఆయన పట్ల విధేయతతో మాట్లాడితే బాగుంటుంది. ఒక తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిగా ఆయన, తెలంగాణ సాధించిన వ్యక్తిగా ఆయన, ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకి ఇస్తే అందరూ వాళ్లకు గౌరవం ఇస్తారు. రాజకీయంలో ఎప్పటికీ ఇలానే ఉండాలి. రాజకీయంలో ప్రత్యర్థులు ఉండాలి తప్ప శత్రువులు ఉండకూడదు. ఆయనను ఎన్ని మాటలన్న వాళ్ళను కూడా ఇంటికి ఆహ్వానించి మరీ సారె పెట్టి పంపించాడంటే ఆయన రాజనీతి, ఆయన